నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. సో చాలా మందికి పంచకర్మ మీద డౌట్స్ ఉంటాయి. పంచకర్మ అంటే జస్ట్ మసాజ్ చేయించుకోవడం అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆయుర్వేదంలో పంచకర్మ ఇస్ అ డిఫరెంట్ మీనింగ్ అన్నమాట. అసలు దాన్ని ఎలా చేయించుకోవాలి, ఏ ఏజ్ వాళ్ళు చేయించుకోవాలి, అసలు చేయించుకుంటే లాభాలు ఏంటి, షుగర్, బీపీ, థైరాయిడ్ అండ్ పీసీఓఎస్ అండ్ పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. అండ్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి అండ్ ఫుడ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలన్న డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ విషయాలన్నిటి మీద ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో అయితే ఉన్నారు డాక్టర్ జీకే రెడ్డి, మెడికల్ డైరెక్టర్ అండ్ త్రియోగ్ శ్రీ విస్టా మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్స్. అండ్ మన హాస్పిటల్స్ వచ్చేసి హైదరాబాద్, ఖమ్మం, వైజాగ్, చెన్నై. సో ఈ విషయాలన్నీ ఈ రోజు సార్ తో డిస్కస్ చేసి మనం తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏం చేయాలో తెలుసు కదా, ఛానల్ అయితే ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు. వీడియో అయితే ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి వెంటనే షేర్ చేసేసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో సార్. హలో మా, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, ఫైన్. సో చాలా మందికి ఆయుర్వేదం కానివ్వండి, మిగతా ఏదైనా సరే కొంచెం లేట్ గా తగ్గుతుంది అనే అపోహ ఒకటి ఉంటుంది. మాకు ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితేనే బెస్ట్, త్వరగా తగ్గిపోతుంది, తొందరగా ఉపశమనం వస్తుంది అన్నట్లు ఆలోచిస్తారు. అసలు ఈ ఆయుర్వేదం వెనకున్న సీక్రెట్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే అన్నారు అపోహ. దట్స్ రైట్. విషయం ఏంటంటే ఉన్న ప్రాబ్లం బట్టి, సమస్యను బట్టి ఏ కండిషన్లో మనం మెడిసిన్ తీసుకోవాలి, ఏ కండిషన్లో మెడిసిన్ తీసుకోకూడదు, కొంత ఉపశమన ప్రక్రియలు ఉంటాయి. డిసీజ్ రావడానికి ముందు మనకి కొన్ని సిమ్టమ్స్ ఇస్తుంది. వ్యాధి పూర్వ రూపాలు అంటాం ఆయుర్వేద పరంగా మేము. రూపము, పూర్వ రూపం అంటే వ్యాధి రావడానికి ముందు వచ్చే కొన్ని సిమ్టమ్స్. ఇఫ్ సపోజ్ జలుబు చేస్తుంది, కోల్డ్ వస్తుంది, దానికంటే ముందు కొంచెం అలర్జిక్ అనిపించడం, నాసల్ ఇరిటేషన్ అనిపించడం, కొంచెం థ్రోట్ ఇరిటేషన్ రావడం, ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు యూజువల్గా నెక్స్ట్ లెవెల్కి వ్యాధి వెళ్లకుండా అప్పుడే మనం అరికట్టవచ్చు. దట్స్ ఏస్ ఆయుర్వేదం. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నిదాన పరివర్జనం అంటాం. అంటే వ్యాధి రాకంటే మునిపే వ్యాధిని ఆపడానికి చేసే ప్రక్రియల్లోనే ఆయుర్వేదం వైద్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానికోసంగానే ఫస్ట్ ఏం చెప్తామంటే ఆయుర్వేద పరంగా దేహ ప్రకృతి అంటాం. అంటే బాడీ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు జస్ట్ లైక్ ఒక ఫింగర్ ప్రింట్ ఎలా అయితే ఒకరిది ఒకరికి ఇంకొకరికి లేకుండా యూనిక్ గా ఉంటుందో, అదే విధంగా బాడీ దేహ ప్రకృతి అంటాం. ఆయుర్వేదిక్ ప్రకారంగా మనకి ఏం చెప్తామంటే బాడీలో ఉండే నేచురల్ గా ఉండే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద బాడీ వన్స్ ఇట్స్ ఓన్, ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఎప్పుడైతే మనం ఆయుర్వేద వైద్యాన్ని అంటే మెడిసిన్స్ పరంగా వాళ్ళకి ఔషధాలు ఎంతవరకు అవసరమో, ఆహారం ఎంతవరకు, నిద్ర, ఇవన్నీ కూడా వీటి మీద ఆధారపడే వ్యాధులు వస్తాయి. ఓకే. సో మెయిన్ ఆహారము, నిద్ర, విహారము అంటాం ఆయుర్వేద పరంగా. సో నిద్ర ప్రాపర్ గా ఉండాలి, ఆహారం సమయం ప్రకారం ఉండాలి, సరైనది అయి ఉండాలి. సో ఆహారంలో కూడా గుణాల పరంగా ఉంటుంది. సాత్వికము, రజసికము, తామసికము. సో మనం తినే పదార్థాన్ని బట్టి మన బాడీ సెల్స్ రియాక్ట్ అవ్వడం కానీ, మన మానసికంగా రియాక్ట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో వాటి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా మనం అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. సో దానికి తగినట్టుగా మన ఆహార అలవాట్లు మార్చుకోవడం, సో మన మానసికంగా మార్పు వస్తుంది, అదేవిధంగా నిద్రలో కూడా మార్పు వస్తుంది. ఇవన్నీ ఎప్పుడైతే కరెక్ట్ గా చేస్తూ వెళ్తామో మనకి ఈ వ్యాధుల బారిన పడకుండా, సీజనల్ గా వచ్చే వ్యాధుల బారిన పడకుండా హ్యాపీగా, హెల్దీగా ముందుకు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మీరు ఒక 3 పాయింట్స్ చెప్పారు సార్, వాటి గురించి చెప్పండి మాకు. ఒక సింగిల్ గా చెప్పాలి. అంటే చాలా ఆ పదాలు నాకు చాలా కొత్తగా అనిపించాయి అన్నమాట. సో ఏంటి సార్ చెప్పారు? మెయిన్ దేహ ప్రకృతి అంటాం, బాడీ కాన్స్టిట్యూషన్. బాడీ కాన్స్టిట్యూషన్ అంటే మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనే దాన్ని. అంటే ఆయుర్వేద పరంగా ఏమవుతుందంటే వాతము, పిత్తము, కఫము అని ఉంటుంది. సో వాతం యూజువల్ గా మనకి వాతం అంటే అందరికి తెలుసుకునేది ఎయిర్. సో మూవ్ అంటే ఏదైనా కూడా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర కదలడానికి ఉపయోగపడేదే వాతం, ఎయిర్ లాగా. సో పిత్తము, కఫము ఇవేంటంటే వేడి. యూజువల్ గా వాడుకగా అర్థం కావడం కోసం చెప్తారంటే పిత్తం అంటే వేడి, ఉష్ణతత్వం. శరీరంలో ఉండే సర్క్యులేటరీ సిస్టమ్ లో, ఇప్పుడు బ్లడ్ లో కానీ, అట్లాగే మనకి డైజెస్టివ్ ఫైర్, అగ్ని అంటాం. తిన్న పదార్థం ప్రాపర్ గా జీర్ణం కావడానికి ఉపయోగపడేవే ఎంజైమ్స్. ఇప్పుడు మనం ఎంజైమ్స్ అంటాం, యాసిడ్స్ అంటాం, గ్యాస్ట్రిక్ యాసిడ్స్ అంటాం. ఇవన్నీ కూడా జస్ట్ లైక్ అగ్ని. వి కాల్ ఇట్ యాజ్ అగ్ని, గ్యాస్ట్రిక్ ఫైర్. సో ఈ అగ్ని సక్రమంగా ఉండాలి. సో ఎప్పుడైతే అగ్ని సక్రమంగా ఉంటుందో మనం తిన్న పదార్థం ప్రాపర్గా జీర్ణం అవుతుంది, జీర్ణమైంది శరీరానికి ప్రాపర్గా అబ్జర్వ్ అవుతుంది. సో దీన్నే మనం మెటబాలిజం అని చెప్తాం.
ఈ మెటబాలిజం సక్రమంగా ఉండాలంటే అగ్ని సక్రమంగా ఉండాలి. ఓకే. సో ఈ అగ్నిని బేస్ చేసుకుని మనం చాలా వరకు వ్యాధులను అరికట్టవచ్చు. సో అదే విధంగా కఫం. కఫం అంటే మనకి యూజువల్ గా చాలా మంది జలుబు చేయడం, కఫం పట్టడం అని చెప్తూ ఉంటాం. అవును సార్. సో ఇవన్నీ కూడా బాడీలో ప్రతి మైన్యూట్ సెల్ లో ఈ 3 దోషాలు కలిసి ఉంటాయి. ఇవి ఈక్వల్ గా ఉన్నప్పుడు ఎటువంటి వ్యాధులు రావు. సో వీటిలో ఏంటంటే ఏదైతే ఒకటి ఎలివేట్ అవుతుందో అది ఋతువుల పరంగా కావచ్చు, శరీరగతంగా వాళ్ళు తినే పదార్థాల వలన కావచ్చు, ఒక్కొక్క దోషం ఎలివేట్ అవుతుంది. వాతం ఎలివేట్ అవ్వడం, పిత్తం ఎలివేట్ అవ్వడం, కఫం ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే ఎలివేట్ అవుతుందో దానికి సంబంధించిన వ్యాధులు బారిన పడుతూ ఉంటారు. ఓకే. సో వీటిలో కఫము, పిత్తము ఇవి రెండు కూడా మూవ్మెంట్ లేనివి, ఎక్కడో ఒక దగ్గర లొకేట్ అయి ఉంటాయి. ఇప్పుడు పిత్తం అనేది జస్ట్ లైక్ అగ్ని, ఫైర్, స్టమక్ డైజెస్టివ్ ఎంజైమ్స్ లో ఉంటుంది. కఫము అనేది చెస్ట్ లో ఉంటుంది. సో వీటిలో మళ్ళా ప్రతి మైన్యూట్ సెల్ లో కూడా ఈ 3 ఉంటాయని చెప్పాం కదా. సో వీటిలో ఏమవుతుందంటే ఏదైతే మూవ్మెంట్, వాతం ఎక్కువైనప్పుడే వీటిని కలిసి ఒకదానికి కలిపి మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు జాయింట్స్ లో వచ్చే వ్యాధులు ఉంటాయి. మన యూజువల్ గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత రూక్షతత్వం వస్తుంది, డ్రైనెస్ వస్తుంది. అంటే మనం ఏం చెప్తామంటే జిగురు ఎండిపోయిందని చెప్తూ ఉంటారు. వాడుగా మోకాళ్ళలో జిగురు ఆరిపోయిందని చెప్తాం. సో దానికి ఏంటంటే మెయిన్ వాతం వలన వచ్చే వ్యాధులు అవి. వాతపరంగా అబౌవ్ 60 years లో యూజువల్ గా న్యాచురల్ గానే బాడీ కాన్స్టిట్యూషన్ వాతం పెరుగుతూ ఉంటుంది. సో వీళ్ళలో ఎక్కువ కీళ్ళ వాతం రావడం, అరుగుదల రావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అవి రాకుండా ఉండేదానికి ప్రివెన్షనే ఆయుర్వేదం జీవన శైలి అన్నమాట. ఇట్స్ ఎ లైఫ్ సైన్స్. అంటే మనం దాన్ని అవలంబించడం స్టార్ట్ చేస్తే వ్యాధులు ఋతువుల పరంగా కానీ వయసు పరంగా కానీ వచ్చే వ్యాధులు రాకుండా ఆపుకోవడానికే ఆయుర్వేదాన్ని అలవాటు చేసుకోమని చెప్తాం. ఓకే. సో చాలా మంది ఏంటి అంటే పంచకర్మని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు సార్. అసలు ఆ పంచకర్మ అంటే ఏంటి, అసలు ఆ పంచకర్మ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి టెస్ట్లు చేస్తారు పేషెంట్ కి? రైట్. ఇక్కడ పంచకర్మ అనేది మనకి పేరులోనే ఉంటుంది. పంచ మీన్స్ 5, థెరపీ మీన్స్ కర్మ మీన్స్ థెరపీ, 5 folds ఆఫ్ థెరపీ, పెంటాబయోథెరపీ, దాన్ని డీటాక్స్ థెరపీ, చాలా రకాలుగా పిలుస్తారు. అర్థం కావడం కోసం చెప్తూ ఉంటాం. వీటిలో ప్రధానంగా పంచకర్మలు అంటే 5 రకాల చికిత్సా విధానాల ద్వారా శరీరంలో ఉన్న దోషాలని, మలినాలని బయటికి తీసేదాని కోసం చేసే చికిత్సా విధానాలని పంచకర్మ విధానం అని చెప్తాం. వాటిలో ప్రధానంగా వమనం అంటే వామిటింగ్స్ చేయించడం, వాంతి ద్వారా దోషాలను బయటికి తీసేయడం, కఫం కావచ్చు, పిత్తం కావచ్చు, వీటి ద్వారా ఉన్న దోషాలను బయటికి పంపించడం కోసం వామిటింగ్స్ చేయించడం. దీన్నే వమన కర్మ అని చెప్తాం. అది పక్కన సార్ వమనము, విరేచనం అందరికి వాడుకగా ఉండే పదమే అది. విరేచనం అంటే మోషన్స్ అవడం కోసం మెడిసిన్ ఇవ్వడం. వస్సి కర్మలు, వస్సి అంటే ఎనిమా ఇవ్వడం. ఎనిమా విత్ మెడికేటెడ్ ఆయిల్స్ ఆర్ మెడికేటెడ్ డికాక్షన్స్ టు క్లీన్ ద గట్, మెటబాలిజం. ఎక్కడ వీటి వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే మనకి ఎక్కడైతే మనం తిన్న పదార్థం పెద్ద పేగు ద్వారా బాడీకి అబ్జర్వ్ అవుతుందో ఆ విల్లాస్ అన్నింటిని కూడా క్లీన్ చేయడం, వాటిని స్టిమ్యులేట్ చేయడం కోసం చేసే విధానాలు, ప్రధానంగా వాతం తగ్గించడం కోసం చేసే చికిత్సా విధానాలు వస్తి కర్మలు అంటారు. సో వమనము, విరేచనము, వస్తి. అట్లాగే నస్య కర్మ, ముక్కు ద్వారా ఇచ్చే మెడికేటెడ్ ఆయిల్స్ కావచ్చు, డికాక్షన్ కావచ్చు, ముక్కు ద్వారా డ్రాప్స్ వేయడం. సో సిరే విరేచనం అంటాం దీన్నే మనం. సో బృహత్ శరీరం తీసుకున్నట్టయితే బాడీ మొత్తంలో శరీరగతంగా ఉన్న దోషాలు మనం వమనం ద్వారా, విరేచనం ద్వారా ఎలా అయితే తీసేస్తున్నామో, శిరోగతంగా అంటే తలలో ఉండే భాగాల్లో దోషాలను తీయడం కోసం శిరో విరేచనం అంటాం. అంటే నాసల ద్వారా తీసే దోషాలను బయటికి పంపించడం కోసం నస్యకర్మ అని చెప్తాం. దాన్నే శిరో విరేచనం అని కూడా అంటాం. ఇంకొకటి రక్తమోక్షణం. రక్తమోక్షణం అంటే బ్లడ్ లెట్టింగ్ థెరపీ. సో ఇక్కడ ఏమవుతుందంటే బ్లడ్ లెట్టింగ్, దేర్ ఆర్ సర్టన్ థెరపీస్ బ్లడ్ లెట్టింగ్ అనే దాంట్లో. వీటిలో ప్రధానంగా పూర్వం నుంచి వాడేది అంటే జలౌకవచరణ అంటాం. అంటే జలగలను అప్లై చేస్తూ ఆ లొకేటెడ్ అక్కడున్న దుష్ట వ్రణంలో కానీ లేకపోతే అక్కడున్న దుష్టి చెందిన రక్తాన్ని బయటికి తీయడం కోసం ఆ జలగను అప్లై చేయడం వల్ల అక్కడ క్లాట్స్, సపోజ్ థ్రాంబోసిస్ కండిషన్స్ ఉన్నాయి, వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి, అట్లాగే థ్రాంబోసిస్, ఈ కండిషన్స్లో ఏమవుతుందంటే ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో మనకు తెలియకుండానే కాళ్ళలో డిస్కలరేషన్, కలర్ మారిపోవడం, ఇచ్చింగ్ రావడం, చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి లోవర్ లిమ్స్ లో, కళ్ళలో వచ్చే సమస్య. అప్పుడు వాటిని యూస్ చేస్తారు. అక్కడ లీచ్ అప్లై చేయడం వల్ల లీచ్ లాలాజలంలో న్యాచురల్ హెపారిన్ ఉంటుంది. ఆ హెపారిన్ రిలీజ్ అయ్యి మనకి అక్కడ క్యాపిలరీ సర్క్యులేషన్ ద్వారా స్ప్రెడ్ అవ్వడం వల్ల క్లాట్స్ అన్ని కరిగిపోయి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా డిస్కలరేషన్ తగ్గిపోతుంది, అక్కడ ఉన్న వ్యాధి కూడా తగ్గిపోతుంది. నొప్పి ఉండదు. జస్ట్ ఫస్ట్ క్యాచ్ అప్పుడే కొంచెం ఒక్కసారిగా జస్ట్ లైక్ మనకి నీడిల్ ప్రిక్ అంత పెయిన్ కూడా ఉండదు పెద్దగా. మీరు చెప్తుంటే పెయిన్ అయితే రాదు, పెయిన్ పెద్దగా ఏమి ఉండదు. ఓకే. సో అంటే ఈ
కర్మ అనేది చాలా పురాతనంగా వస్తుంది అన్నట్లయితే చెప్తూ ఉంటారు సార్. సో అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే మన వరకు ఎలా వచ్చింది అంటారు? సో యూజువల్గా ఈ థెరపీస్ అనేవి, ఈ పంచకర్మ థెరపీ అనేది ఎప్పటి నుంచో దాదాపు 5000 BC నుంచే ఉన్నాయి శాస్త్రాల్లో, ఆయుర్వేద సంహితాల్లో, శాస్త్రాల్లో. అట్లాగే మనకి వేదాల్లో చూసినా కూడా మనకి ఒక్కొక్క వేదంలో కొంత ఆయుర్వేదాన్ని వివరించడం జరిగింది. చతుర్వేదాలు ఉన్నాయి కదా, వాటిలో అధర్వణ వేదంలో పూర్తిగా ఆయుర్వేదం గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ముందున్న 3 వేదాల్లో కూడా కొంత భాగం ఆయుర్వేదాన్ని పలకరించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆయుర్వేదం మొత్తాన్ని అధర్వణ వేదంలో చెప్పడం జరిగింది. దానిలో అధర్వణ వేదానికి ఉపవేదమే ఆయుర్వేదం అని చెప్తూ ఉంటాం. సో ఆయుర్వేదం భాగం మొత్తం కూడా మనకి అధర్వణ వేదంలో దొరుకుతుంది. సో అప్పటి నుంచి వేదకాలం నుంచి కూడా ఆయుర్వేదం మొత్తాన్ని సవివరంగా వివరించడం జరిగింది. సో అంటే ఈ పంచకర్మ తీసుకున్నప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలంటారు, ఫుడ్ స్టైల్ ఎలా మార్చుకోవాలని అంటారు? జస్ట్ లైక్ పంచకర్మ అనేది ఏంటంటే అందరికీ అన్ని థెరపీలు అవసరం ఉండదు, వ్యాధుల పరంగా చూసినట్టయితే. సో పంచకర్మని ఎలా వాడాలంటే మనకి స్వస్య రక్షణం, అతురస్య వ్యాధి ప్రశమనం అంటాం. అంటే స్వస్య అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని ఆరోగ్యంగా ఉంచడం కోసం పంచకర్మ అవసరం. అట్లాగే వ్యాధిగ్రస్తుల్ని వ్యాధుల నుంచి బయటకు తీసుకురావడం కోసం పంచకర్మ అవసరం. సో యూజువల్గా ఇప్పుడు హెల్దీ పర్సన్స్ ఉన్నారు, హెల్దీగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు వమనం తీసుకున్నట్లయితే 6 monthsకి ఒకసారి అట్లా వమనం తీసుకోమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే దోషాలు సీజనల్గా వచ్చే దోషాలు అక్యుములేట్ అయ్యి ఇప్పుడు ఒక సీజన్ నుంచి ఒక సీజన్ మార్పు చెందుతున్నాం మనం. సో వర్షాకాలం ఎంటర్ అవుతున్నాం. ఈ సీజన్ మారే క్రమంలో కొన్ని రకాల దోషాలు ఎలివేట్ అవ్వడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం ఇటువంటి రావడం, ఇవన్నీ సహజంగా జరిగే ప్రక్రియలు ఇవి సీజన్ మారుతున్నప్పుడు. అంటే ఒక ఋతువు నుంచి ఒక ఋతువు మారేటప్పుడు మధ్యలో ఋతు సంధి అంటాం. అంటే ఫస్ట్ అయిపోతున్న ఋతువు యొక్క లాస్ట్ 7 days, స్టార్ట్ అవుతున్న ఋతువు యొక్క ఫస్ట్ 7 days, ఈ 15 days మనం ఋతు సంధి అంటాం. ఈ ఋతు సంధి కాలంలోనే వ్యాధులు వస్తూ ఉంటాయి, సీజనల్గా వచ్చే వ్యాధులు. సో మనకి జలుబు, దగ్గు, జ్వరం, వైరల్ ఫీవర్స్ రావడం, లేకుంటే స్కిన్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ కూడా సీజన్ మారుతున్నప్పుడు వచ్చే వ్యాధులు ఉంటాయి. సో ఈ వ్యాధుల్ని రాకుండా కాపాడుకోవడానికి కోసం చేసేదే పంచకర్మ విధానంలో. హెల్దీగా ఉన్న వాళ్ళకి 6 monthsకి ఒకసారి వమనం చేయటం, వసంత ఋతువులో ఇట్లా వమనం, విరేచనం, ఇట్లా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి ఎక్కువ ప్రధానంగా చేసుకోమని చెప్తూ ఉంటాం. అట్లాగే 3 monthsకి ఒకసారి విరేచన కర్మ చేసుకోమని చెప్తూ ఉంటాం హెల్దీగా ఉన్న వాళ్ళు. వశీకర్మ ఇయర్లీ వన్స్ చేసుకోమని చెప్తూ ఉంటాం. సో ఈ విధానాలు పాటిస్తూ ఉంటే ఈ నస్యము, రక్తమోక్షణం అనేది డిపెండ్స్ ఆన్ కండిషన్స్, వాళ్ళ పరిస్థితిని బట్టి చెప్తూ ఉంటాం. సో అట్లాగే ఈ పంచకర్మలు అనేది జస్ట్ లైక్ ఒక సర్జరీ చేయడానికి ముందు ఒక పేషెంట్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో, ప్రీ సర్జికల్, సర్జికల్, పోస్ట్ సర్జికల్, అదేవిధంగా పూర్వకర్మ, ప్రధాన కర్మ, పాశ్చాత్ కర్మ, ఈ 3 విధాలు అంత ప్రాధాన్యతగా ఉంటుంది అనమాట ఈ పంచకర్మ విధానం చేయడం అనేది. అంటే పేషెంట్ ని చాలా డెలికేట్ గా డీల్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి దోష ప్రభావాలు కలగకుండా ఉన్న సమస్య నుంచి బయటికి తీసుకురావడం కోసం చేసే ప్రధానమైన చికిత్సా విధానాలు అండర్ డాక్టర్ సూపర్విజన్ లోనే చేయాలి. ఓకే, అంటే మనం చేసుకున్నామంటే ఏదన్నా తప్పులు అవన్నీ చేస్తే మళ్ళీ డాక్టర్స్ చెప్తారు ఖచ్చితంగా. ఇంకొకటి ఏమవుతుందంటే ఇక్కడ నేను ఇందాక చెప్పాను బాడీ కాన్స్టిట్యూషన్ అని, డిపెండ్స్ ఆన్ బాడీ కాన్స్టిట్యూషన్. పేషెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ వమనం ఇవ్వడానికి పేషెంట్కి ముందు అగ్ని ఎలా ఉంది, వాళ్ళ జీర్ణ ప్రక్రియ ఎలా ఉంది, అంటే ఆహారం ఒకసారి తీసుకున్న తర్వాత ఎంతసేపటికి జీర్ణం అవుతుంది. సో ఇవన్నీ కూడా అట్లాగే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా, సో వాతము, పిత్తము, కఫము దోషాలు ఏ స్థాయిలో ఉన్నాయి, బాడీ కాన్స్టిట్యూషన్ అంతా చూసిన తర్వాత వాళ్ళ అగ్ని దీన్ని బట్టి ఫస్ట్ 3 days ఒక విధమైన ఔషధాలు ఇస్తాం అగ్నిని పెంపొందించడం కోసం, అగ్ని దీప్తి అంటాం. సో తర్వాత అక్కడి నుంచి ఒక 5 days ఇంటర్నల్ ఘృతం, మెడికేటెడ్ ఘీ తాగిస్తాం. అది ఒక్కొక్క దేహ ప్రకృతిని బట్టి ఒక్కొక్క విధమైన ప్రక్రియ ఉంటుంది. సో ఈ మెడికేటెడ్ ఘీ అనేది 5 to 7 days ఇస్తాం. సో ఈ 9 days థెరపీ అయిన తర్వాత ఫైనల్ గా వమనం అనేది 9th day కానీ 10th day కానీ వమనం చేపిస్తాం. సో ప్రధాన కర్మ అది. సో ఈ పూర్వకర్మ చాలా జాగ్రత్తగా, ఈ పూర్వకర్మలో ఉండవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి పేషెంట్ కి చెప్తాం. రాత్రులు మెలుకోవడం చేయకూడదు, ఇష్టం వచ్చిన ఆహారం తీసుకోవద్దు, డాక్టర్లు అడ్వైజ్ చేసిన ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక దీనికోసం చేస్తున్నాం, ఒక గోల్ కోసం, చికిత్స కోసం వచ్చినప్పుడు దానికి తగినట్టుగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. సార్ మేము అప్పటి నుంచి తిన్న ఫుడ్ ఎలా సార్ మేము మానేయాలి? ఈ 7 days కూడా మానేయలేకపోతే వ్యాధుల నుంచి ఎట్లా బయటకు వస్తారు చెప్పండి? మాకు చిప్స్ కావాలి, నూడిల్స్ కావాలి, పిజ్జా కావాలి, ఇవన్నీ కావాలి మాకు. అట్లాగే రాత్రులు మేల్కోవడం, అంటే దూర ప్రయాణాలు, బాగా ఎక్కువగా బైక్ రైడ్స్ ఇటువంటి లేకుండా ఉండాలి. ఎందుకంటే బాడీ కాన్స్టిట్యూషన్ మీద ఎఫెక్ట్ పడే ప్రక్రియలన్నీ కూడా ఆపమని చెప్తాం. కొంచెం ఆ జాగ్రత్తగా ఉండి మనం గోల్ ఏంది, వ్యాధి నుంచి బయటికి రావడం కోసం చేసే ప్రక్రియలో దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం అనవసరం.
ఓకే. ఖచ్చితంగా. సో అది ఇంగ్లీష్ మెడిసిన్ అయినా సరే, ఏ ఆయుర్వేదం medicine అయినా అయినా. సరే కొంచెం అవును. దానికి సెటిల్డ్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఉండాలి. సర్జరీకి వెళ్లే ముందు ప్రీ సర్జికల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, అవును. అది ఎంత స్ట్రిక్ట్ గా పాటిస్తామో Hmm. ఇది కూడా అంతే స్ట్రిక్ట్ గా పాటించాలి మనం. ఓకే. అండ్ అదే. నెక్స్ట్ నేను కొన్ని విన్నాను సార్, ఈ క్షార సూత్రం సంథింగ్ ఏదో విన్నాను నేను. Right. అసలు అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది? ఇది క్షార సూత్ర అనేది మెడికేటెడ్ కోటెడ్ థ్రెడ్స్ ఉంటాయి. ఓకే. సూత్రం అంటే దారం, ఓకే. క్షారము అంటే ఆల్కలైడ్. దానిపైన ఒక లేపనం లాగా చేసి థ్రెడ్స్ ప్రిపేర్ చేయడం, దాన్ని క్షార సూత్ర అని చెప్తాం. ఇవేంటంటే డిఫరెంట్ ఇప్పుడు ఎలివేటెడ్ మాసెస్, ఇఫ్ సపోజ్ వ్యాట్స్ ఉన్నాయి, బాగా ఎలివేట్ అయ్యి వస్తున్నాయి, వాటిని కీలర్ అంటాం. వాటిని లైగేట్ చేస్తే అది రాలి పడిపోతుంది. Okay. ఆ థ్రెడ్ కున్న గుణం ఏంటంటే కట్స్ ద టిష్యూస్. అదే విధంగా ఇక్కడ పైల్స్, ఫిషర్ ఫిస్ట్లా ఇటువంటివి ఉన్నాయి కదా, యానల్ రీజన్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ప్రధానంగా పైల్స్ అని చెప్తూ ఉంటాం. అవును సార్. హెమరాయిడ్స్ అంటాం, అర్షమల్లులు అంటాం. వేరే అందరికి వాడుకగా అర్థం అవడం కోసం అర్షమల్లు అని చెప్పొచ్చు. ఈ పైల్స్ ఎలివేట్ అయ్యి వాటిలో గ్రేడ్స్ ఉంటాయి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఎలివేటెడ్ మాసెస్ ఉంటాయి. సో ఈ మాసెస్ ఒక స్థాయి నుంచి మరీ తీవ్రంగా బయటకు, కొంతమందికి ఏమవుతుందంటే బబల్ పాస్ చేసిన తర్వాత ఆ మాసెస్ మళ్ళా లోపలికి వెళ్ళడం, బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. Okay. దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒకసారి అది కంప్లీట్ బయటకు వచ్చి మాస్ అలానే ఎలివేట్ అయ్యి ఉండిపోతుంది. సో ఆ కండిషన్ లో ఖచ్చితంగా ఏంటంటే నాన్ సర్జికల్ ప్రొసీజర్, సర్జరీ అవసరం లేకుండా ఈ క్షారసూత్ర లైగేట్ చేయడం వల్ల 3 to 5 days లో మాస్ రాలి పడిపోతుంది, బేస్ ఆఫ్ ద మాస్ దగ్గర లైగేట్ చేయడం వల్ల. సో అదే విధంగా మనకి ఈ పైల్స్ తో పాటుగా ఫిస్టులాస్ లో కూడా ఈ ట్రీట్మెంట్ చేస్తుంటాం. ఫిస్టులా ఈవెన్ WHO యాక్సెప్ట్ చేసింది. ఫిస్టులా ట్రీట్మెంట్ లో సర్జికల్ గా ఏంటంటే 50-50 ఛాన్సెస్, సర్జికల్ గా రికరెన్స్ ఛాన్సెస్ ఆర్ మోర్ దాన్ క్షారసూత్ర ప్రొసీజర్. క్షారసూత్రలో ఈ ఫిస్టులా అనేది ఏంటంటే మల విసర్జన మార్గంలో యాప్సిస్ అంటే చీము కురుపులు లాంటివి ఏర్పడిపోయి బయట చర్మం మీద మలద్వారం సరౌండింగ్ ఎటో ఒక సైడ్ చిన్న కురుపులాగా ఏర్పడి అది లోపలికి ట్రాక్ లాగా ఫామ్ అయ్యి ఇంటర్నల్ గా ఎక్కడైతే మలం నిల్వ ఉండే చోటు ఉంటుందో ఆ భాగం లోపలికి రంధ్రం పడుతుంది. సో ఒక ట్యూబ్ లాగా, దీన్నే మనం ఫిస్టులా అంటాం. రెండు వైపులా రంధ్రం ఉన్న ట్యూబ్ లాంటి భాగాన్ని ఫిస్టులా అంటాం. ఓకే. ఈ ఫిస్టులా జ్ఞానం ఉన్న వ్యాధులు ఏంటంటే యూజువల్ గా సర్జికల్ ఇంటర్వెన్షన్ వెళ్తూ ఉంటారు. ఇక్కడ స్ప్లింటర్స్ అంటే మోషన్ హోల్డ్ చేసే క్యాపబిలిటీ, స్ప్లింటర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే దాన్ని మోషన్ ఆపుకోవడం, బయటికి వదిలేయడం కోసం వర్క్ చేసే ఆ స్ప్లింటర్స్ ఏవైతే మస్కులర్ ఫోల్డ్స్ ఉంటాయో వాటికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మొత్తం ఎట్ ఏ టైం ఒకసారిగా డీప్ వరకు కట్ చేసే అవకాశం ఉండదు సర్జికల్ గా. దాన్ని క్లీన్ చేసి మళ్ళా పార్షియల్ ఫిస్టెక్టమీ లేకుంటే కంప్లీట్ ఫిస్టెక్టమీ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఏంటంటే రికరెంట్ ఛాన్సెస్ ఆర్ మోర్, 50-50 ఛాన్సెస్ మళ్ళీ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ వ్యాధి. వేరే క్షారసూత్ర ప్రొసీజర్స్ లో దాదాపుగా రికరెన్స్ ఉండదు, ఎందుకంటే ఇట్ ఇస్ కటింగ్ అండ్ హీలింగ్ ప్రాసెస్. ఏదైతే లోపల బయట ఓపెనింగ్ నుంచి ఇంటర్నల్ ఓపెనింగ్ నుంచి థ్రెడ్ అప్లై చేసుకుంటూ యానస్ ద్వారా బయటికి తీసుకొచ్చి నాటు వేయడం వల్ల కంప్లీట్ ట్రాక్ మొత్తం కూడా మెడిసిన్ అప్లై చేసిన థ్రెడ్ ఉండడం వల్ల మెడిసిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ వెట్నెస్ కి. ఓకే. సో ఇంటర్నల్ గా ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోతూ అట్ ది సేమ్ టైం కటింగ్ అండ్ హీలింగ్ ప్రాసెస్, కట్ అవుతూ హీల్ అవుతూ థ్రెడ్ న్యాచురల్ గా జరుగుతూ బయటకు వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే థ్రెడ్ ఫాల్ అయిపోతుంది. సో ఈ విధంగా చేసుకుంటే రికరెన్స్ అనేది ఉండదు, పూర్తిగా హీల్ కూడా అయిపోతుంది. దాన్ని మనం క్షారసూత్ర ప్రొసీజర్స్ అని చెప్తూ ఉంటాం. ఓకే.